తెలంగాణలో ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు సూచనలు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాములను చేయాలని, కార్యక్రమాన్ని మరో 6 నెలలు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్లకు ఫారాలు అందించడంలో జాప్యం, క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. ప్రతి ఓటర్ ఈ ప్రక్రియలో బాధ్యతగా పాల్గొనాలని తలసాని పిలుపునిచ్చారు. కరెంటు బిల్లు ఎవరు కలెక్ట్ చేస్తారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అప్పుడు దొరికే ఇల్లు ఇప్పుడు ఎందుకు దొరకదు? నా ఇంట్లో వాటర్ వర్క్స్ బిల్ కలెక్ట్ చేస్తుంది, అప్పుడు దొరకదు, ఇప్పుడు ఎట్లా అప్పుడు దొరికింది కదా నీకు. ఇవి సరిపోతాయి కదా, ఎందుకు ఈ ప్రజలంతా కన్ఫ్యూజన్ చేసి ఆగా మేఘాల మీద ఓ ప్రపంచం కింద మీద అయినట్టు, ఎస్ఐఆర్ అంటే ఓ భూతం అన్నట్టు. అది కాదు కదా. అధికార మిషనరీ, అధికార యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నేను డైరెక్షన్ ఇవ్వమంటున్నా. అదంతా నాకు తెలియదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇట్లా ఎన్రోల్ కావాల్సిందని నువ్వు డైరెక్షన్ ఇ. దాంతోపాటు ప్రజలకు కూడా సామాజిక బాధ్యతనే కాదు, సొంత బాధ్యత. నేను సేమ్ టైం కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్షన్ ఇవ్వండి. ఇంత పెద్ద మిషనరీ నెట్వర్క్, అరే ప్రపంచంలో మనం చాలా అడ్వాన్స్ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్